బ్రేకింగ్ న్యూస్. ఏపీలో మరో తాజా లాకప్ డెత్ న్యూస్ కలకలం. సాయి కృష్ణ మృతి విషయం ఇప్పటికీ మనం ఇంకా ఏ వివరాలు బయటకు రాకుండా అలాగే నానుతూ ఉంటే, మరి తాజాగా ఇంకొక లాకప్ డెత్ విషయం తెర మీదకి వచ్చింది. ఇదేంటి ఈ కథా కమామిషి ఏంటూ వివరాల్లోకి వెళ్దాం. నెల్లూరు జిల్లా మునుబ్రోలు పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. సర్కారు కిరాతకంలో మరో లాకప్ డెత్. నెల్లూరు జిల్లా మునుబ్రోలు పోలీస్ స్టేషన్లో వ్యక్తి మృతి. పోలీసులు దెబ్బలకు తాళలేక చనిపోయాడంటున్న స్థానికులు, గడ్డి మందు తాగి చనిపోయాడంటున్న పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహం తరలింపు. దీంట్లో మనకు అందిన సమాచారం మటుకు నేను పూర్తి వివరాలు మీకు చెప్తాను. బ్రేకింగ్ న్యూస్. ఏపీలో మరో లాకప్ డెత్ న్యూస్ కలకలం. నెల్లూరు జిల్లాలో మునుబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్న బొల్లి ఏడుకొండలో అనే వ్యక్తి అనుమానాస్పద మృతి. 2 రోజుల క్రితం విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపించిన ఎస్ఐ హనీఫ్ నేడు అపస్మారక స్థితిలో ఒక కాలువ ప్రక్కన పడి ఉన్న ఏడుకొండలో. స్థానికుల సమాచారంతో ఆసుపత్రికి తరలించామంటున్న పోలీసులు. చికిత్స పొందుతూ ఏడుకొండలో మృతి. పోలీసు దెబ్బలు చిత్రహింసలో తాళలేకే మృతి చెందాడు అని అనుమానాలు, తానే ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులు. ఇది అసలు విషయం. ఇక్కడ మృతుడికి సంబంధించిన సోదరుడు సోదరి వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తున్నారు. కనీసం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశామనే విషయం కూడా సమాచారం ఇవ్వలేదంట. 5 రోజులు అయిన తర్వాత ఇప్పుడు చనిపోయాడంటూ ఫోన్ చేశారంటూ వాళ్ళు విలపిస్తున్నారు. 5 రోజుల క్రితం 5 రోజులు అయింది సార్. శనివారం రోజు పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నారు సార్. శనివారం రోజు నుంచి జైలుకి అప్పు చెప్పకుండా ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? జైలుకి అప్పు చెప్పలేదు. నాకు ఫోన్ చేయలే, నా తమ్ముడికి ఫోన్ చేయలే, మాకెవరికి ఫోన్ చేయకుండా నా తమ్ముడిని ఈరోజు కొట్టి చంపేశారు సార్. కొట్టి చంపేసి మధ్యాహ్నం మీ తమ్ముడు చచ్చిపోయాడని నాకు 4 గంటలప్పుడు ఫోన్ చేశారు సార్. నాకు పోలీసు వాళ్ళు 4 గంటలప్పుడు చేశారు సార్. నాకు పోలీసు వాళ్ళు ఫోను. నా కడుపు మండిపోతుంది సార్. నాకు ఇట్లా తమ్ముడు ఇంటికి వస్తాడా సార్? దొంగతనం ఎవరు చేయలేదా? పెళ్ళి 2 బిడ్డలు సార్. ఒక కూతురికి పెళ్లి చేశాడు. మామూలుగా పొల పనికి బేళ్ళ పనికి పోతాడు సార్. నా తమ్ముడు కష్టం చేసి బతికేవాళ్ళం సార్. మేము భార్య ఉంటుంది సార్. ఇక భార్య అలిగిపోయింటుంది సార్. ఆవిడ దగ్గర లేదు. అక్క అమ్మ తర్వాత నువ్వే అమ్మ అనుకున్నాను అక్క. నువ్వు ఏంటంటే నాడే బావాలని ఏడిచినాడు నా తమ్ముడు. నాకు గుండెలు. మా సోదరుడిని అరెస్ట్ చేసి 5 రోజులైనా మాకు ఏ విధమైన సమాచారం ఇవ్వలేదు సరికదా. ఇప్పుడు ఫోన్ చేసి మీ తమ్ముడు ఇంటికి వచ్చాడా అని అడుగుతున్నారు అంటూ అతని సోదరి ఆవేదన వ్యక్తం చేస్తుంది. చూడండి, మేము దళితులము, మాకు ఇలాంటి అన్యాయం జరిగింది, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటూ ఆవిడ పిలిపిస్తుంది. సార్ నా తమ్ముడు సార్, నా పెద్ద తమ్ముడు సార్, ఏడుకొండలు సార్. నా పేరు ధనం సార్. నేను లక్కను సార్. నా తమ్ముడిని 5 రోజులు అయిందంటే సార్ తీసుకుపోయారు. కానీ ఒక్క మాట మాకు చెప్పలేదు సార్. బంగారు పోయిన వాళ్ళు చెప్పలేదు. కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్ వేసిన వాళ్ళు మాకు చెప్పలేదు సార్. పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు సార్. నక్క పెంచులు వేయాలి సార్. బంగారు పోయింది కానీ వాళ్ళు పోయింది కదా సార్. మీ తమ్ముడు ఇటు చేశాడని వాళ్ళు మాకు చెప్పలేదు. పోలీసు వాళ్ళు మాకు చెప్పలేదు సార్. 5 రోజుల నుంచి నా తమ్ముడిని ఉండించుకొని జైలుకి పంపించకుండా అక్కడే ఉండించుకొని నా తమ్ముడిని కొట్టి చంపేశారు సార్. ఎంతవరకు న్యాయం సార్ ఇది? మేము దళితులు అని చెప్పి మాకు ఈ ప్రకారం చేస్తున్నారు సార్. మాకు ఎవరు లేరని, మేము పేదలు అని మమ్మల్ని ఇటు చేస్తున్నారు సార్. మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. నా తమ్ముడు చచ్చిపోతే ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేశాడు సార్ ఎస్ఐ. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి అమ్మ మీ తమ్ముడు మీ ఇంటికి వచ్చాడా అని అడిగాడు సార్. మీరు ఎవరని అడిగాడు సార్. నేను మునుగోలు పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నానమ్మా అన్నాడు సార్. మా తమ్ముడు ఎందుకు వచ్చాడు సార్ పోలీస్ స్టేషన్ అని అడిగాను. అడిగితే అమ్మ బంగారు కేసులో ఇరుక్కున్నాడమ్మా మీ తమ్ముడు అందుకని వచ్చాడు అన్నాడు. రాలేదు సార్ నా కాడికి అని చెప్పాను సార్. నేను రాలేదంటే మీ అక్క వాళ్ళకి ఫోన్ చేయమ్మా అన్నాడు. వాళ్ళు నాతో మాట్లాడదు సార్. నేను అందుకని చేయలేదని చెప్పాను సార్. ఎన్ని ఏం చెప్పలేదు సార్. నా తమ్ముడిని చంపేసి గడ్డి ముందు పోసేశారు సార్ వాళ్ళు. ఎస్ఐ పోలీసు వాళ్ళు పోసేశారు సార్. నా తమ్ముడు చంపేసి గడ్డి ముందు పోసారు సార్. మునుగోలు పోలీస్ స్టేషన్లో గడ్డి ముందు పోసారు సార్. నా తమ్ముడిని చంపి నా తమ్ముడు అసలు బయటగా రాలేదు సార్. బయటకు వచ్చినట్టు నటించినారు సార్ నా కొడుకులు. నెల్లూరు జిల్లా మునుబ్రోలు ఎస్ఐ హనీఫ్
తన సోదరుడిని అరెస్ట్ చేసిన తర్వాత మాకు ఏ విధమైన సమాచారం ఇవ్వలేదు. కనీసం ఏదనేది మాకు తెలీదు. అతన్ని బంగారం కేసులో తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశారో ఏమో తెలీదు. అతన్ని ఆహ్, ఒక కాలువ పక్కన పడేశారు. మళ్ళీ అక్కడి నుంచి స్థానికులు అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేయగా అక్కడ మృతి చెందాడు. అక్కడి నుంచి పోలీసులు మాకు ఫోను చేసి, "ఇదిగో మీ సోదరుడు చనిపోయాడు రండి" అంటూ మాకు సమాచారం ఇచ్చారంటూ అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చెప్పు. మరి మా చెరుకుమూడి చచ్చిపోయిన ఆయన తమ్ముడిని నేను ఏడుకొండల మా అన్న పేరు 5 రోజులు అయింది వాడిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎటువంటి మాకు అసలు చెప్పలేదు. ఇదిగో మీ అన్నయ్య పని చేస్తున్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు అసలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈరోజు ఫోన్ చేసి ఇదిగో మీ అన్న చనిపోన్నాడు, ఫలానా గూడూరులో హాస్పిటల్లో ఉన్నాడు, రా సంతకం పెడదు అని ఎస్ఐ ఫోన్ చేశాడు. అది ఎంతవరకు న్యాయం సార్? మాకు న్యాయం కావాలా? మా అన్నని పోలీసు వాళ్ళు మునుగోలు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఎస్ఐ వాళ్ళే చంపేశారు. మా అన్నని చంపేసి మాకు ఫోన్ చేశారు, ఇదిగో మీ అన్నయ్య ఓటాన ఫలానా దగ్గర ఉన్నాడు, హాస్పిటల్లో బాడీ ఉంది తీసుకోబడి. 5 రోజుల నుంచి మనిషి ఆడుంటే మాకు ఇన్ఫర్మేషన్, కుటుంబీకులకి అసలు ఇన్ఫర్మేషనే ఇలా ఈకుంటానే ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోన్నాడు అని చెప్తే 5 రోజుల నుంచి వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోయాడంటే చంపేసింది పోలీసు వాళ్ళే, ఎస్సీయా. బంగారు కేసు ఆంగోడు ఊరో కాదు, మా బంధువులే వాళ్ళు బంగారు కేసులో తీసుకొచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇలా ఇదిగో మీ అన్న బంగారు కేసు ఇవ్వటాన్ని వచ్చున్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, అదేదో ఒకటి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి మాకు ఎవరు ఫోన్ చేయలే. తీసుకొని వచ్చి 5 రోజులు శనివారం రోజు తీసుకొచ్చారు. ఇప్పటికీ మాకు అసలు ఫోనే చేయలే. ఇదిగో మీ అన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని పోలీసు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, ఎవరు మాకు ఫోన్ చేయలే. ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోన్నాడు, గూడూరు ఏరియా హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చి సంతకం పెడుతురా అని ఎస్ఐ ఫోన్ చేస్తున్నాడు. మాకు న్యాయం కావాలి సార్. అది ఇప్పటికే గత నెల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన బాధితులుగా చాలా మంది వెలుగులోకి వచ్చారు. దాంట్లో ప్రముఖంగా సాయి కృష్ణ మృతి కేసు, ఇంకొకటి క్రాంతి కుమార్ సూసైడ్ కేసు, ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయం బయటకు రావడం వల్ల మన ప్రభుత్వం పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అసలు లా అండ్ ఆర్డర్ విషయంలో ఏమి యాక్షన్ తీసుకుంటున్నారో అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఇన్ని అరాచకాలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బయటపడుతున్నా కూడా కనీసం నిమ్మక నీరెత్తినట్టు సైలెంట్ గా ఉన్నారంటూ జనం కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ స్పందించి ఒక దళిత కుటుంబానికి చెందిన ఈ కష్టాన్ని, నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో, దీనికి ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనే విషయం ప్రజలు ఇప్పటికే చర్చ మీద ఉన్నారు. కానీ ఇప్పటికే ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా అపనిందలు ఉన్నాయి. ఆ అపనిందలు తొలగించుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడైనా ఏదైనా చర్యలు తీసుకుంటుందా? ఆ ఎస్ఐను ఇంకా 7 కొండల మృతికి కారకమైన అందరినీ అరెస్ట్ చేస్తారా? అసలు ఏమిటి అనేది ఇప్పటికీ సస్పెన్స్. ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపించింది? వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే చాలా సంఘటనలు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధిస్తున్నాయి. ఇప్పటికీ పెద్దలు దీనిపైన సరైన స్పందన చూపించడం లేదు అనేది జనంలో ఉంది. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ.